ఆయన చేసిన కార్యము ఏంటంటే ప్రియులరా, చూడండి గొప్ప కార్యమును మన పట్ల చేశారు. మనం రూపాయి సంపాదించుకుని మనం దాచుకుంటాము. మన బలం వల్ల, మన శక్తి వల్ల, మన జ్ఞానం వల్ల అనుకుంటాం. కానీ యేసుప్రభు గారు చేసిన కార్యం ఏమిటి అని అంటే గనక, మరి నిజంగా యేసుప్రభు గారు ఆ డబ్బులు మనం దాచుకున్న తర్వాత మనకి అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి వెళ్తే గనక ఆ ధనమంతా పోతుంది, తర్వాత మన కార్యాలు పొందుకోలేము. అలాగే మనకి ఏదైనా శ్రమ వస్తే గనక ఆ శ్రమకు డబ్బులు అయిపోతాయి, తర్వాత మన కార్యం మనం పొందుకోలేము. ప్రభు వారు మంచి జ్ఞానం కలిగే దేవుడు గనక, వాళ్ళ బిడ్డల్ని విడిచిపెట్టే దేవుడు కాదు గనక, ఆ విధంగా ప్రభు వారు మన పట్ల గొప్ప అద్భుతమైన కార్యం జరిగించారు. ఎలాగంటే మనకి మంచి ఆరోగ్యం ఇస్తున్నారు, మంచి ఆయుష్ ఇస్తున్నారు, మంచి గృహం కట్టుకోవడానికి, ఆ డబ్బులు మన కష్టార్జితాలు అనుభవించడానికి ఆ డబ్బులు ప్రభు వారు మనకు అనుగ్రహించారు గనక మరి మన కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి. అది మన శక్తి వల్ల కాదు, అది మన బలం వల్ల కాదు, మనం ఏదో సంపాదిస్తామని మన జ్ఞానం వల్ల కాదు. కానీ యేసు ప్రభు ఆశీర్వాదాలు మన మీద ఉన్నాయి గనక ఆ డబ్బులు మనం జాగ్రత్త పెట్టుకుని గృహం కట్టాలన్నా,